Welcome to Lakshmi Akka's Kitchen Flavors. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ గురించి నేను చెప్తానండి. నేను నా ఫ్రిడ్జ్ని ఎలా వాడుకుంటున్నానో, ఫ్రిడ్జ్లో ఏం స్టోర్ చేస్తున్నానో, నెక్స్ట్ దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో అవన్నీ కూడా నాకు తెలిసిన విధంగా నేను మీకు చెప్తానండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, ఫ్రిడ్జ్లోని సామాన్ల మధ్య ఎయిర్ ఫ్లో చక్కగా జరుగుతూ ఉండాలండి. కంజెస్టెడ్గా సామాన్లు ఎప్పుడు ఉండకూడదండి. దానివల్ల ఏంటంటే ఎయిర్ ఫ్రీగా పాస్ అవుతుందన్నమాట. వస్తువులు కూడా పాడవుతాయి, ఫ్రిడ్జ్ కూడా పాడవుతుంది. అలాగే ఫ్రిడ్జ్ కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ర్యాక్స్, అర్లు కూడా విడివిడిగా వచ్చేస్తూ ఉంటాయండి. అవి నెమ్మదిగా బయటకు తీసుకుని చక్కగాని మైల్డ్ సోప్ వాటర్ లేదా హాట్ వాటర్లో కొంచెం బేకింగ్ సోడా కలిపి క్లీన్ చేసుకుని నీళ్ళు వాడపెట్టుకుని మెత్తని గుడ్డతో తుడుచుకుని మళ్ళీ సర్దేసుకోవాలండి. ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఇలా చేసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్లోని అర్లను కూడా అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ చేసి మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫ్రిడ్జ్లోని కూరలు, నెక్స్ట్ పళ్ళు కూడా ఎప్పుడప్పుడు మనం తెచ్చుకున్న వెంటనే వాటిని కడిగి ఆరబెట్టుకుని తడి లేకుండా తుడుచుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుకండి వాటికున్న మురికి, డస్ట్ కూడా ఏమి ఫ్రిడ్జ్లోని మిగతా ఐటెంకి స్ప్రెడ్ అవుదండి. అలాగే మనం ప్యాకెట్ స్టోర్ చేస్తాం కదా, వాటిని కూడా ఒకసారి పొడిగుడ్డుతోని తడిగుడ్డుతోని తుడిచేసి స్టోర్ చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టుకునే గిన్నెల మీద కరెక్ట్ మూతలు ఉండాలి. అలాగే ఫ్రిడ్జ్లో గిన్నెల్లో గిరిటెలు ఎప్పుడూ పెట్టకూడదండి. గిరిటె పెట్టడం వల్ల గిన్నెకి మూతకి మధ్య స్పేస్ వస్తుంది. దానివల్ల ఆ గిన్నెలో ఉన్న పదార్థం వాసన ఫ్రిడ్జ్ అంతా స్ప్రెడ్ అయ్యి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ న్యూస్ పేపర్లు, కొంతమంది పేపర్లు కూడా ఫ్రిడ్జ్లోని అర్ల మీద, ర్యాక్స్ మీద వేస్తుంటారు. న్యూస్ పేపర్లు అస్సలు యూజ్ చేయకూడదండి. న్యూస్ పేపర్లో ఉండే, ప్రింటింగ్లో ఉండే కెమికల్స్ వల్ల ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలన్నీ పొల్యూట్ అవుతాయి. అలాగే ఫ్రిడ్జ్లోని మ్యాక్సిమం ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫుడ్ ఐటమ్స్ కూడా మనం పెట్టకూడదండి. పెట్టుకునే పాలిథిన్ కవర్స్ కూడా సమ్ మైక్రాన్స్ అని లెక్క ఉంటుంది కదా, ఆ మైక్రాన్స్ దాటినవే మనం ఫ్రిడ్జ్లో కూడా ఆ పాలిథిన్ కవర్స్లో స్టోర్ చేస్తూ ఉండాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారో నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. నాకు కూడా మరికొన్ని ఐడియాలు మీరు చెప్పిన వారు అవుతారు. ఈ ఫ్రిడ్జ్ నాకు గిఫ్ట్గా వచ్చిందండి. ఈటీవీలోని 2018లో మనం ప్రోగ్రాంలోని మేము గేమ్ షోలోని విన్ అయ్యి ఈ ఫ్రిడ్జ్ని గెలుచుకున్నామండి. మంచి మెమరబుల్ గిఫ్ట్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ ఫ్రిడ్జ్ అంటేని. ఈ ఫ్రిడ్జ్ అండి 750 లీటర్స్ కెపాసిటీ అండి. బిగ్ బజార్లో లాగా నేను బోల్డ్ సామాన్లు పెట్టుకుంటాను అనమాట. చాలా హ్యాపీ అనమాట. మీరు ఈ ఫోటో చూస్తే కనుక మా హ్యాపీనెస్ మీకు తెలుస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి గేమ్స్ ఆడి నెగ్గి ఫ్రిడ్జ్ని భలే కొట్టుకుని వచ్చామండి. చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నందుకు. లక్కీగా నాకు ఈ ఫ్రిడ్జ్ గిఫ్ట్గా వచ్చిందండి. చాలా చాలా హ్యాపీ అనమాట అండి. నేను ఇంకా డంప్ చేసేస్తుంటాను అనమాట దీంట్లో అన్నీ. బయట ఉండని వస్తువులు, పికిల్స్, పొళ్ళు, కారాలు, పసుపు, చింతపండు, ఇయర్లీ సరిపడంతా చూసారు కదా. నాకు కెమెరా కూడా సరిపోవట్లేదండి యాక్చువల్గా షూట్ చేద్దామంటే. పెద్ద సైజ్ సూపర్ మార్కెట్ అంతా ఉందన్నమాట నాకు ఫ్రిడ్జ్లోని. నేను ఏమేమి స్టోర్ చేస్తానో మీకు చెప్తానండి ఇప్పుడు. నెక్స్ట్ పిల్లలు ఫారెన్లో ఉంటే కనుక ఈ పెద్ద ఫ్రిడ్జ్ తీసుకోవడం చాలా ఉపయోగకరం అండి. కంపల్సరీ 2 ఫ్రిడ్జ్లు మెయింటైన్ చేయాలి, లేకపోతేని. ఈ లెఫ్ట్ పార్టిషన్ ఉంది కదండి, ఇది ఫ్రీజర్ పార్ట్ అనమాట. ఈ రైట్ పార్ట్ డోర్ కనబడుతుంది కదా, ఇది ఫ్రిడ్జ్, మామూలు ఆర్డినరీ ఫ్రిడ్జ్ అనమాట. నేను ఫ్రిడ్జ్ కన్నా ఫ్రీజర్ పార్ట్లోనే ఎక్కువ స్టోర్ చేస్తుంటాను.
నెక్స్ట్ ఇది వాటర్ బాటిల్ స్టోరేజ్ కి సపరేట్ గా ఇచ్చారండి. ఫ్రిడ్జ్ అంతా కూడా ఓపెన్ చేయక్కర్లేదు, జస్ట్ ఈ డోర్ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. ఫ్రిడ్జ్ పార్ట్ నుంచి నేను మీకు చూపిస్తానండి. ఇది దోశ బ్యాటర్ అన్నమాట. నెక్స్ట్ ఇవి ఇంజెక్షన్స్, అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి వీడు ఒక ట్రేలా ఇచ్చారండి. ఫ్రిడ్జ్ నేను అందులో స్టోర్ చేస్తుంటాను, చూపిస్తాను. నేను పెసరొడియాలు స్టోర్ చేశానండి. ఇవి బయట ఉంటే ముక్క వాసన వస్తాయి, ఫ్రిడ్జ్లో అయితే మనకు 2 years అయినా 1 year అయినా చక్కగా ఉంటాయి. ఇది మసాలాకు సంబంధించిన పువ్వు. నెక్స్ట్ ఇది సోంపు, ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇవి నల్ల జీలకర్ర అంటారు కదా అవి. ఇవి టీ సాచెట్స్ అనమాట. ఇవి వేడి నీటిలో కనుక ఈ సాచెట్స్ వేస్తే ఫ్లవర్ సాచెట్స్ అనమాట అండి, ఫ్లవర్ టీస్ అనమాట. ఇవి చామంతి పూలు అనమాట, భలే ఉంటుంది అండి ఫ్లేవర్. ఇది కూడా నేను ఒక వీడియోలో మీకు చూపిస్తాను. ఇవి మా యూఎస్ నుంచి వచ్చినవండి. ఇవి మా బాబు మా తమ్ముడు యూఎస్లో ఉంటారు, సో మాకు కొంచెం ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ ఉంటుంటాయి. ఇవి ఆనియన్ సీడ్స్. నెక్స్ట్ ఇవి గుమ్మడి వడియాలు, తెలుస్తుంది కదండి, నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి నేను స్టోర్ చేసేస్తుంటాను. నిత్యం వాడకానికి కొంచెం బయట పెట్టుకుని ఎక్సెస్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇవి పిల్లలు ఫారెన్ నుంచి వచ్చినప్పుడు అది పంపడానికి ఫ్రెష్గా ఉంటాయని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. నెక్స్ట్ ఇవి మజ్జిగ మిరపకాయలు తెలుసు కదండి, చల్ల మిరపకాయలు. ఇవేమో మిరప వడియాలు. నెక్స్ట్ ఇది చింతపండు జ్యూస్. నేను నెలకొకసారి నేను తీసుకుని ఉంచుకుంటాను, వంటల్లోని వంట చేసుకుంటే ఈజీగా ఉంటుందని. తెలుసు కదా, పెరుగు పాలునండి. నెక్స్ట్ నేను 100% ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తానండి. ఫ్రిడ్జ్లోని అబ్జార్బ్ అవుతుంది ఉంటుంది, ఒంటికి మంచిది కాదంటూ ఉంటారండి. గ్లాస్, టప్పర్వేర్ ఆర్ స్టీల్ మాత్రమే యూజ్ చేస్తుంటాను నేను. ఇవి ఫారిన్ చాక్లెట్స్, ఇవి ఫ్రిడ్జ్లోనే ఉంచాలి కదా. అలాగే అప్పడాలు పురుగు పట్టకుండా ఉంటుందని చెప్పేసి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తుంటాను నేను. కొత్తిమీర అండి, ఇది కరివేపాకు. ఇవి ఆనియన్స్ కొంచెం కట్ చేసుకుని ఉంచుకుంటూ ఉంటానండి, వంట చేసే టైంలో మనకి ఈజీ అవుతుందని. ఇలాగ 8 కంటైనర్లో టప్పర్వేర్ డబ్బాల్లో పెడితే మనకి స్మెల్ రాకుండా ఉంటుందండి. ఆనియన్స్ మటుకు చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి, లేదంటే ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది. ఇవి బీన్స్ గింజలండి. ఇవి లెమన్స్ అండి. ఇలా ఒక డబ్బాలో మనం టిష్యూ వేసుకుని స్టోర్ చేసుకుంటే 1 month వరకు పాడవు. ఇది పుదీనా. దీని అడుగును కూడా ఒక టిష్యూ వేస్తానండి నేను, వేసి ఇలా స్టోర్ చేస్తాను. ఇది 3 weeks అయినా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. ఇది అల్లం అండి. కడిగి పెట్టుకుని ఒక 1 day ఫుల్ ఆడిచ్చి ఇలా అడుగుని టిష్యూ వేసుకుని మనం ఇలా అల్లాన్ని స్టోర్ చేసుకుంటే 1 month అయినా చక్కగా ఉంటుందండి. మనం వంటల్లో కూడా ఈజీగా వెంటనే వేసేసుకోవచ్చు, లేకపోతే అల్లం మట్టిపోయే వరకు కడుగుతూ ఉండాలి. చిన్న చిన్న బాక్సులు లాంటివి ఉంటే ఇలాగా నేను ఈ అద్దమే సెట్ చేస్తుంటానండి. నేను ఒక్కో బాక్స్లో ఏం పెట్టాను చూపిస్తాను. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు ఇలా ఒలిచి పెట్టుకుంటూ ఉంటాను. 15 రోజులకు ఒకసారి ఒక 1/2 kg ఒలిచేసుకుంటే వంటకి మనకి ఈజీ అవుతుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందులో ఒక టప్పర్వేర్ స్పూన్ వేసేస్తే మనం చక్కగా నీట్గా పాడవకుండా ఉంటుంది. బెల్లం మాగాయ, టమాటో పికిల్ అండి. మనం వాడకానికి కొంచెం టేబుల్ మీద చిన్న డబ్బాలో తీసి పెట్టుకుంటూ ఉంటాను, ఫ్రెష్గా ఉండడం కోసం అని చెప్పేసి. ఇలాగా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటానండి, కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటాను. ఇది పెప్పర్ పౌడర్ అండి. ఇది అలాగే ఇందులో సొంటిపొడి స్టోర్ చేశాను. ఇందులో గసగసాలు స్టోర్ చేశాను. నెక్స్ట్ ఇది ఉలవ పిండి అండి. ఇందులో గ్లాస్ జార్లో వేసాను నేను. నెక్స్ట్ ఇది గోంగూర పచ్చడి అండి. ఇది కూడా గ్లాస్ జార్లో వేసాను, కావాల్సినప్పుడు కొంచెం బయటకు తీసి వాడుకుంటూ ఉంటాను. పల్లీలు ఫ్రై చేసి చట్నీ కోసం రెడీ పెట్టుకుంటాను. బయట ఉంటే కొంచెం 4-5 రోజులు అసలు ముక్క వాసన వస్తుంది. ఇలాగా ఒక దేంట్లో అయినా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు చట్నీ ఈజీగా చేసుకోవచ్చు.
ఇది బెల్లం దిమ్మండి. ఇది బెల్లం బయట ఉంచితే బూజు వచ్చేస్తూ ఉంటుంది కదా, పులుపు వాసన అని. ఫ్రిడ్జ్లో అయితే ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఎండు కొబ్బరి కూడా ముక్కలు చేసుకుని నేను పెట్టుకున్నానండి. మసాలాల్లోకి పొడుల్లోకి వాడుతుంటాను. ఇది పండుమిర్చి తొక్కండి. ఇది కావాల్సినప్పుడు పోపు పెట్టుకుంటూ ఉంటాను. ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కలర్ కూడా మారదు. మీకు 1 year అయినా చక్కగా ఉంటుంది. ఇది కసూరి మేతి అండి. ఇంకా ఈ డబ్బాలో ఏమున్నాయి చూద్దాం. తెలగపిండి వడియాలండి. తెలగపిండి వడియాలు రోజు ఒక్కొక్కటి తింటూ ఉంటే చాలా మంచిదండి. ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. మేము ఇయర్లీ ఒక 2-3 సార్లు పెట్టుకుంటూ ఉంటాము. ఇవి బయట అయితే కొంచెం టేస్ట్ తేడా వస్తాయండి. బయట వాడకానికి కొంచెం పెట్టుకుని మిగతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాము. ఇదండి మనం పెట్టుకునే విధానంలో అందం ఉంటుందండి. జస్ట్ ఒక 2 నిమిషాలు కేటాయిస్తే ఆర్టిస్టిక్గా పెట్టుకుంటే మనకే కంటికి ఇంపుగా ఉంటుందండి మన ఫ్రిడ్జ్. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రూట్స్ జోన్ అండి. ఇదంతాని ఫ్రెష్గా ఉంటాయండి. చక్కగా ఒక్క పండు కూడా పాడవదు. 15 రోజులైనా చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి. మాయిశ్చరైజర్ బ్యాలెన్సింగ్గా ఉంటూ ఉంటుంది అనమాట ఈ ఇయర్లోని. నెక్స్ట్ ఇవి వెజిటేబుల్స్ అండి. ఎప్పుడు కూడా ఈ ఫ్రిడ్జ్ కవర్స్లో మనం కూరగాయలు స్టోర్ చేసుకుంటే లోపల కూరగాయలో ఉన్న తడి ఎంత ఉండాలో అంత బ్యాలెన్సింగ్ చేస్తూ కూరలు పాడవకుండా మనకు 15 రోజులైనా చక్కగా ఉంటాయండి. పాలిథిన్ కవర్స్లో పెడుతుంటే కుళ్ళిపోతూ ఉంటాయి. అన్నీ ఇవే యూజ్ చేస్తాను నేను. నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్ డోర్ అండి. ఇది ఈ డైరీ కార్నర్లో డైరీ ప్రోడక్ట్స్ కన్నా నేను ఈ నెయిల్ పాలిష్లు ఎక్కువ పెడుతుంటానండి. నాకు ఫౌండేషన్ కూడా ఎక్కువ యూజ్ చేయం కదా, అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు మనకి వస్తుందండి. ఈ నెయిల్ పాలిష్లు కూడా ఎక్కువగా నాకు ఇంట్రెస్ట్ అండి. నేను ఈ కలర్స్ అన్నీ కూడా ఇవి కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తుంటాను. పాడకుండా ఉంటాయి. లేదంటే బయట పెడితే మనకి కొంచెం కలర్ ఫేడ్ అవుతూ ఉంటుంది, గట్టిపోతూ ఉంటాయి కదా. ఇది ప్యాన్ కేక్ అండ్ వేఫల్ మిక్స్ పౌడర్ అండి. ఇవి చాట్ మసాలా, పావుబాజీ మసాలా. నెక్స్ట్ ఇదేమో చింతకాయ తొక్కు అనమాట. కావాల్సినప్పుడు ఫ్రెష్గా మనం మిక్సీ పట్టి పోపు పెట్టుకోవచ్చు. ఇది క్లే మాస్క్ అండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఈ సోయా సాస్ కూడా తక్కువ వాడతాం కదా, ఇది కూడా ఫ్రిడ్జ్లో పెడతాను. నెక్స్ట్ నేను కుకింగ్ ఛానల్కి అవసరమైనవని చెప్పేసి ఇవి షేజ్వాన్, స్టిర్ ఫ్రై, ఇవన్నీ సీజనింగ్స్, పెరి సీజనింగ్స్, గార్లిక్ పెప్పర్, ఇటాలియన్ సీజనింగ్ అండ్ లెమన్ అండ్ పెప్పర్ సీజనింగ్, ఇటాలియన్ సీజనింగ్, అలాగా పార్స్లీ, ఇవన్నీ కూడా స్టోర్ చేస్తుంటాను. ఇది శొంఠి. నెక్స్ట్ ఏమో ఇవి ధనియాదాలండి. ఇది కూడా ఫౌండేషనే. ఇది పీనట్ బటర్. నెక్స్ట్ ఫ్రీజర్ పార్ట్ అండి. ఇది జనవరి ఫిబ్రవరిలో గ్రీన్ పీస్ మటర్ వస్తుంది కదా, ఆ టైంలో వాటిని ఒలుచుకుని ఒక 5 kgs నేను ఇలా జిప్లాక్ కవర్స్లోనే స్టోర్ చేస్తూ ఉంటాను నేను. ఇదిగోండి ఆవకాయ అనమాట. ఈ ఇయర్ది కొత్త ఆవకాయ. కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను రాస్తాను. డబ్బాలో స్టోర్ చేస్తాను. అలాగే ఇదిగోండి ఇది మైదా. నెక్స్ట్ ఇది మామిడికాయ తొక్కండి. మామిడికాయ తొక్కు సీజన్లోని మామిడికాయలు వచ్చినప్పుడు తొక్కు రెడీ చేసుకుని పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు వంటల్లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది మాగాయ పికిల్. ఇవి మసాలా ఐటమ్స్ అండి. ఇవి స్వీట్ కార్న్ కావాల్సినప్పుడు ఫ్రై చేసుకోవడానికి, బాయిల్ చేసుకోవడానికి వంటల్లోకి.
ఇది మీగడ. వారానికి ఒకసారి మీగడ తీసి వెన్న చేస్తుంటాను. నెక్స్ట్ ఇది ధనియా జీరా పౌడరు. ఇదండి ఉసిరికాయ తొక్కు అనమాట. ఫ్రెష్గా కావాల్సినప్పుడు నూరుకుంటూ ఉంటాను. ఇలా ఫ్రెష్గా ఉంటుందండి, కలర్ చేంజ్ అవ్వకుండా అని. నెక్స్ట్ ఇది ఐస్ ట్రే అండి, టప్పర్ వేర్ది. దీనికి క్యాప్ ఉంటుందండి చక్కగాని ఈ ట్రేకి. అందువల్ల మనకి ఏంటంటే ఈ డబ్బాల నుంచి ఐటమ్స్ నుంచి వచ్చే అవి ఏంటంటారు డస్ట్ అవి కూడా ఐస్ క్యూబ్స్కి పట్టకుండా ప్రొటెక్షన్ ఇస్తుందండి. మనం హెల్తీగా కూడా ఉంటాము. కంపల్సరీ మీరు ఈ ట్రే యూజ్ చేయండి. డైరెక్ట్గా ఓపెన్గా ఎప్పుడు ఐస్ ముక్కలు పెట్టద్దు, యూజ్ చేయొద్దండి. నెక్స్ట్ అండి ఇది కూడా మాగాయేనండి. ఇది కూడా ఇది మామిడికాయ ఒరుగులు అనమాట, ఉప్పులో ముక్కలు అంటాం కదా. ఇలా అండి మామిడికాయ సీజన్లోని మామిడికాయలని ఎండబెట్టి జ్యూస్లో వేస్తామండి. దీని వంటల్లో చింతపండు ప్లేస్లో వాడుతూ ఉంటాము. హెల్త్కి మంచిదని పులుసుల్లోని పప్పుల్లోని కూడా వాడుకోవచ్చు, లేదా ఫ్రెష్గా మాగాయిగా పోపుగా పెట్టుకోవచ్చు. ఇది కూడా స్వీట్ కార్న్. ఇది కూడా ఆవకాయనండి. ఆవకాయని మేము ఏం చేస్తామంటే కావాల్సినప్పుడు ఒక్కొక్క డబ్బా బయట తీసుకుని వాడుకుంటామండి. అయిపోయాక మరొక డబ్బా తీస్తాం. దీనివల్ల ముక్క గట్టిగా ఉండి ఆవకాయ ఇప్పుడే పెట్టుకున్నట్టు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇది కూడా మీగడండి. ఇందులో ఏముందో చూద్దాం. ఇందులో కూడా పిక్కలు వేసానండి. ఈ స్టీల్ డబ్బాలో బొంబాయి రవ్వ వేస్తాను. బొంబాయి రవ్వ బయట ఉంటే పురుగు పట్టేస్తుంది కదా. నెక్స్ట్ ఈ నిలువ డబ్బా కూడా ఆవకాయ. ఇది చోడు పిండి అండి, రాగి పిండి. రాగి జావుకి, రాగి దోశలకి, రాగి పిండితో బెల్లం అట్లు వేసుకోవడానికి దాటుకులు. నెక్స్ట్ పసుపు కూడా మేము ఒక 4 నెలలకు ఒకసారి ఆడించేసుకుంటూ ఉంటాం. కొమ్ములు తెచ్చి డబ్బాలు అయితే ప్లేస్ ఆక్యుపై చేస్తుందని ఇలాగా కవర్స్లో వేసేస్తుంటాను. ఇవన్నీ కూడా కూర కారం అండి. ఇవి కూడా మనకి సీజనల్గా వస్తాయి కదా, సమ్మర్లోని వచ్చినప్పుడు ఒక 2 కేజీలు ఆడించేసి ఇలా 1/2 కేజీ చొప్పున ప్యాక్లు చేసేసుకుంటూ ఉంటాము. కావాల్సినప్పుడల్లా ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకుంటూ ఉంటాము. ఇవన్నీ ఫారిన్ కవర్స్ అండి. ఇవన్నీ ఇవి ఎన్నో మైక్రాన్స్ క్రాస్ చేసినవి అనమాట. వీటి వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆహార పదార్థాలు పాడవు. ఇది బన్సీ రవ్వలో చిన్న సైజ్ అండి. ఇది బయట ఉన్న పురుగు పట్టేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇవి పల్లీలు, ఇడ్లీ రవ్వ, నెక్స్ట్ పెసలు, ఇవి బిర్యానీ ఆకులు, ఇలాగా గింజలు ప్లస్ నూక ఐటమ్స్ లాంటివి పయ్యర్లో పెడతానండి, కొంచెం నెతుక్కోవడానికి ఈజీ అవుతుందని. ఇది చింతపండు సెక్షన్ అండి ఇదంతా. ఇది ఒక ఫిబ్రవరి మార్చ్ నెలలో జనవరి నుంచి మనకి చింతపండు వస్తుంటుంది. అప్పుడు ఉట్టు పిక్క తీసేసి చక్కగా ఎండబెట్టేసి ఇలాగా స్టోర్ చేస్తూ ఉంటానండి. ఒక 1/2 కేజీకి ఒక ప్యాకెట్ చొప్పుని కావాల్సినప్పుడు మనం తీసుకుంటే చింతపండు నలిపెక్కకుండా ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుందండి, అందంగాని. ఫ్రీజర్ పార్ట్ డోర్ అండి ఇది. ఇది బాదాంలో వేసాను. నెక్స్ట్ కారం 3 మ్యాంగోస్ కారం, అలాగే నువ్వుల పప్పు కూడా బయట ఉంటే పురుగు పడుతుంది కదా. పీకాన్స్, డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ నెయ్యి. ఇదిగో నేను కొబ్బరి చిప్పలు కూడా ఓపెన్గా పెట్టానండి. ఇలాగా నేను ఒక బాక్స్లో పెట్టేస్తాను. ఎందుకంటే ఈ కొబ్బరికి ఈ పొట్లాంటి ఉంటుంది కదండి, ఇది ఒక్కొక్కసారి కరెంటు పోయినప్పుడు ఆ ట్యూబ్స్లోకి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ పాడవుతుందండి. ఎప్పుడు కొబ్బరి చెప్పులు ఓపెన్గా పెట్టకూడదు. ఇలాగే గార్లిక్ పిక్కలు తీసుకున్నారు 2 పెద్ద పెద్ద డబ్బాలు. ఒక డబ్బా యూజ్ చేస్తున్నాను, లోపల పెట్టాను. సూజీ కూడా ఉన్నది. ఈ సూజీ కూడా బయట ఉంటే పురుగు పడతాను, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది బేసిన్ అండి, శనగపిండి తెలుసు కదా, ఎక్కువ తీసుకున్నాను. సో దీన్ని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఫ్రెండ్స్ చూశారు కదండి నా వీడియో.
మీకు నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. థ్యాంక్ యూ. గొంతు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల కొంచెం వాయిస్ సరిగా ఇవ్వలేకపోయానండి, ఏమీ అనుకోవద్దు.